హాయ్ హలో వెల్కమ్ టు మూవీ స్టార్స్. వీడియోలో మనం ప్రభాస్ అన్న ఆల్ మూవీస్ హిట్స్ అండ్ ఫ్లాప్స్ అండ్ బడ్జెట్ అండ్ కలెక్షన్స్ తెలుసుకుందాం. మూవీ డైరెక్టర్ నేమ్ తో సహా ప్రభాస్ అన్న అప్కమింగ్ మూవీస్ గురించి కూడా. వీడియోలోకి వెళ్లే కంటే ముందు ఛానల్లో కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కన బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. వీడియోని ఎండు దాకా చూసి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ మూవీ ఈశ్వర్, డైరెక్టర్ బై జయంత్. 2.5 crores బడ్జెట్ తో వచ్చిన ఈ మూవీ వరల్డ్ వైజ్ గా 2.5 crores కలెక్ట్ చేసి ఆఫీస్ వద్ద యావరేజ్ గా నిలిచింది. సెకండ్ మూవీ రాఘవేంద్ర, డైరెక్టర్ బై సురేష్ కృష్ణ. 3 crores బడ్జెట్ తో వచ్చిన ఈ మూవీ వరల్డ్ వైజ్ గా 4 crores కలెక్ట్ చేసి బాక్స్ ఆఫీస్ వద్ద ఫ్లాప్ గా నిలిచింది. థర్డ్ మూవీ వర్షన్, డైరెక్టర్ బై శోభన్. 8 crores బడ్జెట్ తో వచ్చిన ఈ మూవీ వరల్డ్ వైజ్ గా 35 crores కలెక్ట్ చేసి బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఫోర్త్ మూవీ అడవి రాముడు, డైరెక్టర్ బై బి గోపాల్. crores బడ్జెట్ తో వచ్చిన ఈ మూవీ వరల్డ్ వైజ్ గా 15 crores కలెక్ట్ చేసి బాక్స్ ఆఫీస్ వద్ద ఫ్లాప్ గా నిలిచింది. ఫిఫ్త్ మూవీ చక్రం, డైరెక్టర్ బై కృష్ణ వంశీ. 1 crores బడ్జెట్ తో వచ్చిన ఈ మూవీ వరల్డ్ వైజ్ గా 16 crores కలెక్ట్ చేసి బాక్స్ ఆఫీస్ వద్ద ఫ్లాప్ గా నిలిచింది. సిక్స్త్ మూవీ ఛత్రపతి, డైరెక్టర్ బై ఎస్ఎస్ రాజమౌళి. 11.5 crores బడ్జెట్ తో వచ్చిన ఈ మూవీ వరల్డ్ వైజ్ గా 44 crores కలెక్ట్ చేసి బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ అయింది. సెవెంత్ మూవీ పౌర్ణమి, డైరెక్టర్ బై ప్రభుదేవ. 14 crores బడ్జెట్ తో వచ్చిన ఈ మూవీ వరల్డ్ వైజ్ గా 20 crores కలెక్ట్ చేసి బాక్స్ ఆఫీస్ వద్ద యావరేజ్ గా నిలిచింది. ఎయిత్ మూవీ యోగి, డైరెక్టర్ బై వివి వినాయక్. 16 crores బడ్జెట్ తో వచ్చిన ఈ మూవీ వరల్డ్ వైజ్ గా 20 crores కలెక్ట్ చేసి బాక్స్ ఆఫీస్ వద్ద యావరేజ్ గా నిలిచింది. నైన్త్ మూవీ మున్నా, డైరెక్టర్ బై వంశీ పైడిపల్లి. 14 crores బడ్జెట్ తో వచ్చిన ఈ మూవీ వరల్డ్ వైజ్ గా 18 crores కలెక్ట్ చేసి బాక్స్ ఆఫీస్ వద్ద ఫ్లాప్ గా నిలిచింది. ఇంటూ మూవీ బుజ్జిగాడు, డైరెక్టర్ బై పూరి జగన్నాథ్. 15 crores బడ్జెట్ తో వచ్చిన ఈ మూవీ వరల్డ్ వైజ్ గా 28 crores కలెక్ట్ చేసి యావరేజ్ గా నిలిచింది. 11th మూవీ బిల్లా, డైరెక్టర్ బై మేయర్ రమేష్. 12 crores బడ్జెట్ తో వచ్చిన ఈ మూవీ వరల్డ్ వైజ్ గా 26 crores కలెక్ట్ చేసి బాక్స్ ఆఫీస్ వద్ద హిట్ గా నిలిచింది. 12th మూవీ ఏక్ నిరంజన్, డైరెక్టర్ బై పూరి జగన్నాథ్. 15 crores బడ్జెట్ తో వచ్చిన ఈ మూవీ వరల్డ్ వైజ్ గా 18 crores కలెక్ట్ చేసి బాక్స్ ఆఫీస్ వద్ద ఫ్లాప్ గా నిలిచింది. 13th మూవీ డార్లింగ్, డైరెక్టర్ బై ఏ కరుణాకరన్. 15 crores బడ్జెట్ తో వచ్చిన ఈ మూవీ వరల్డ్ వైజ్ గా 37 crores కలెక్ట్ చేసి బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది. 15th మూవీ మిస్టర్ పర్ఫెక్ట్, డైరెక్టర్ బై దశరథ్. 18 crores బడ్జెట్ తో వచ్చిన ఈ మూవీ వరల్డ్ వైజ్ గా 45 crores కలెక్ట్ చేసి బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది. 15th మూవీ రెబల్, డైరెక్టర్ బై రాఘవ లారెన్స్. 50 crores బడ్జెట్ తో వచ్చిన ఈ మూవీ వరల్డ్ వైజ్ గా 55 crores కలెక్ట్ చేసి బాక్స్ ఆఫీస్ వద్ద ఫ్లాప్ గా నిలిచింది. 16th మూవీ మిర్చి, డైరెక్టర్ బై కొరటాల శివ. 55 crores బడ్జెట్ తో వచ్చిన ఈ మూవీ వరల్డ్ వైజ్ గా 80 crores కలెక్ట్ చేసి బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. 20th మూవీ బాహుబలి ది కంక్లూజన్, డైరెక్టర్ బై ఎస్ఎస్ రాజమౌళి. 80 crores బడ్జెట్ తో వచ్చిన ఈ మూవీ వరల్డ్ వైజ్ గా 650 crores కలెక్ట్ చేసి బాక్స్ ఆఫీస్ వద్ద ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. 18th మూవీ బాహుబలి ద కంక్లూజన్, డైరెక్టర్ బై ఎస్ఎస్ రాజమౌళి. 50 crores బడ్జెట్ తో వచ్చిన ఈ మూవీ వరల్డ్ వైజ్ గా 810 crores కలెక్ట్ చేసి బాక్స్ ఆఫీస్ వద్ద ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. 19th మూవీ సాహో, డైరెక్టర్ బై సుజిత్. 50 crores బడ్జెట్ తో వచ్చిన ఈ మూవీ వరల్డ్ వైజ్ గా 439 crores కలెక్ట్ చేసి బాక్స్ ఆఫీస్ వద్ద యావరేజ్ గా నిలిచింది. 20 మూవీ రాధేశ్యామ్, డైరెక్టర్ బై రాధాకృష్ణ. 50 crores బడ్జెట్ తో వచ్చిన ఈ మూవీ వరల్డ్ వైజ్ గా 214 crores కలెక్ట్ చేసి బాక్స్ ఆఫీస్ వద్ద ఫ్లాప్ గా నిలిచింది. 21 మూవీ ఆదిపురుష్, డైరెక్టర్ బై ఓం రాజ్. 700 crores బడ్జెట్ తో వచ్చిన ఈ మూవీ వరల్డ్ వైజ్ గా 423 crores కలెక్ట్ చేసి బాక్స్ ఆఫీస్ వద్ద ఫ్లాప్ గా నిలిచింది. 22 మూవీ సలార్, డైరెక్టర్ బై ప్రశాంత్ నీల్. 270 crores బడ్జెట్ తో వచ్చిన ఈ మూవీ వరల్డ్ వైజ్ గా 730 crores కలెక్ట్ చేసి బాక్స్ ఆఫీస్ వద్ద హిట్ గా నిలిచింది. 23 మూవీ కల్కి 2898 AD, డైరెక్టర్ బై నాగ్ అశ్విన్. 100 crores బడ్జెట్ తో వచ్చిన ఈ మూవీ జూన్ 27th రిలీజ్ అవుతుంది. ఎంత కలెక్ట్ చేస్తుందో కామెంట్ చేయండి. 24th మూవీ రాజాసాబ్, డైరెక్టర్ బై మారుతి. మూవీ బడ్జెట్ వచ్చేసి 200 crores. ఈ మూవీని 2025 సమ్మర్ కి రిలీజ్ చేస్తారంట. ఈ మూవీ ఎంత కలెక్ట్ చేస్తుందో కామెంట్ చేయండి. 25th మూవీ స్పిరిట్, డైరెక్టర్ బై సందీప్ రెడ్డి వంగ. మూవీ బడ్జెట్ వచ్చేసి 300 crores. మూవీ షూటింగ్ 2024 అక్టోబర్ నుంచి స్టార్ట్ అవుతుందంట. మూవీ ఎంత కలెక్ట్ చేస్తుందో కామెంట్ చేయండి. 26th మూవీ అను రాఘవపుడితో ఉంటుంది. మూవీ వార్ బేస్డ్ లవ్ స్టోరీ మూవీ అంట. మూవీ బడ్జెట్ వచ్చేసి 350 crores. మూవీ షూటింగ్ మొదలు పెట్టే ముందుకే ఈ మూవీలోని 3 సాంగ్స్ కంప్లీట్ అయిపోయాయంట. డార్లింగ్ ప్రభాస్ 26 మూవీస్ లలో మీకు ఇష్టమైన టాప్ 10 మూవీస్ ఏంటో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అండ్ ప్రభాస్ అన్న ఫ్యాన్స్ కి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి. జై హింద్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.